సంసారం ఒక చదరంగం టైప్ మూవీ ఒకటి తీసి దానికి చాకోబార్ అని టైటిల్ పెడితే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఈ బ్రేక్ఫాస్ట్ మూవీ కూడా అలానే ఉంది. ఒక అమ్మాయి అండ్ అబ్బాయి చాలా ర్యాండమ్గా మీట్ అయ్యి జంపింగ్ జపాంగ్ పనులు చేసి పెళ్లి చేసుకుని వితిన్ 3 months డివోర్స్కి అప్లై చేస్తారు. యాజ్ యూజువల్ ఆ కపుల్ని కోర్టు కౌన్సిలింగ్కి పంపిస్తే ఆ కపుల్ ఆ సైకాలజిస్ట్కి కూడా ఇరిటేషన్ తెప్పించడంతో ఆ సైకాలజిస్ట్కి చిరెత్తి నేను సైకాలజిస్ట్తో పాటు సెన్సార్ బోర్డు మెంబర్ని కూడా. సో రీసెంట్గా నా దగ్గరికి సెన్సార్కి వచ్చిన సినిమా స్టోరీ ఒకటి మీకు చెప్తా. మీరు బుద్ధిగా స్టోరీ మొత్తం వింటే మీకు డివోర్స్ తీసుకోవడానికి కావాల్సిన అప్రూవల్ లెటర్ నేను ఇస్తానని ఆ కపుల్తో చెప్తే వేరే దారి లేక ఆ కపుల్ ఆ కథను వినడానికి ఒప్పుకుంటారు. ఆ కథ ఏంటి, ఆ కథ విన్నాక వీళ్ళ మనసు మారిందా లేదా అన్నది రిమైనింగ్ స్టోరీ. ఈ మూవీ స్టార్ట్ అయ్యాక వచ్చే ఫస్ట్ సీన్ నుండి కూడా ఏ ఒక్క పాయింట్లోనూ ఈ మూవీ మీద మనకి పాజిటివ్ ఇంప్రెషన్ అనేది కలగదు సరికదా. ఆ సీన్లని, ఆ క్రింజ్ స్టఫ్ని, దానికి తోడు ఆ హీరో అండ్ హీరోయిన్ చేసే ఓవర్ యాక్టింగ్ని చూసి ఒక రేంజ్లో ఇరిటేషన్ వస్తుంది. పోనీ ఆ సైకాలజిస్ట్ చెప్పే కథ అయినా బాగుందా అంటే అది ఎంతకంటే దారుణంగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనకి ఏడుపు కొట్టు టీవీ సీరియల్స్లో కనబడే లవ్ స్టోరీసే ఈ దిక్కుమాల లవ్ స్టోరీతో పోల్చుకుంటే చాలా బెటర్ అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ రాడ్ స్టోరీ విన్నాక కూడా డివోర్స్ కోసం వచ్చిన ఆ హస్బెండ్లో ఏ మార్పు రాదు. కథ మొత్తం వినేసి అమ్మయ్య అయిపోయింది కదా నీ బోడి కదా, ఇక నా డివోర్స్ ఏదో నాకు ఇప్పించేస్తే నేను వెళ్ళిపోతా అన్నట్టే ఉంటాడు. బట్ మరీ ఆ కథని అలా తేల్చి పారేస్తే ఏం బాగుంటుందని ఫీల్ అయ్యి హీరోయిన్ని ఆ కథతో కనెక్ట్ అయ్యేలా చేసి అక్కడ ఒక ట్విస్ట్ని పెడతాడు. అంతసేపు టీవీ సీరియల్ జోన్లోకి పోయిన నా బుర్రకి అలాంటి ట్విస్ట్ని అక్కడ పెడతాడనే థాట్ అయితే రాలేదు. బట్ ఆఫ్ కోర్స్ 90% మూవీ మన బుర్రని తినేశాక అక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ని పెట్టినంత మాత్రాన ఏం లాభం ఉంటుంది చెప్పండి. బహుశా ఈ మూవీని తీసిన వాళ్ళు కూడా అదే ఫీల్ అయ్యారో ఏమో కానీ వాళ్ళు ఆ ట్విస్ట్ని పెద్దగా యూజ్ చేసుకుంది ఏమీ లేదు. జస్ట్ అక్కడ ఒక ట్విస్ట్ని పెట్టారు, హీరోయిన్ మనసు మార్చారు, ఫైనల్గా ఆ కపుల్ని కలిపేసి సినిమాని అవగొట్టేశారు అంతే. ఈ మాత్రం దానికి అసలు ఆ ట్విస్ట్ని పెట్టాల్సిన అవసరం ఏముంది. ఆ దిక్కుమాలిన కథను విన్నందుకే మనసు మారిపోయిందని చూపించినా కూడా పెద్దగా తేడా ఏమీ ఉండేది కాదు. సో ఓటీటీలో ఫ్రీగా చూడడం కూడా వేస్ట్ అన్న ఫీలింగ్ని తెప్పించిన ఈ మూవీని నేనైతే మీకు అస్సలు రికమెండ్ చేయను. ఒకవేళ నేను ఇంత చెప్పాక కూడా ఈ హెడ్ యాక్ని తెప్పించే బ్రేక్ఫాస్ట్ని మీరు చూడాలి అనుకుంటే ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్.